సమ్మర్ స్టార్ట్ అయింది. బయట వెదర్ ఏమో చాలా వేడిగా ఉంది. మీ అందరి కోసం కూల్గా ఈ కుల్ఫీ ఇది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ కుల్ఫీ ఐస్లోకి మనం ఎటువంటి రకమైన పాలు తీసుకోవచ్చు. ఇలా పాలు బాగా కాగిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా పాలను కలుపుతూ ఉండాలి, లేదంటే కింద పాలు అడుగంటుకుంటాయి. ఇలా బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఈ పాలలో బెల్లం మొత్తం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. ఇలా పాలు చిక్కబడే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా చిక్కపడిన తర్వాత పాలు ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత నేనైతే గ్లాసులో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్లో ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నేనైతే వీటిని 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. కూలింగ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, 8 అవర్స్ తర్వాత ఇవి చాలా చల్లగా ఉంటాయి కదా. ఒక 5 మినిట్స్ తర్వాత వదిలేసి చూడండి, గ్లాసుల్లో నుంచి ఈ కుల్ఫీలు చాలా స్మూత్గా వచ్చేస్తాయి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. బయట కూడా దొరకవు, అంత యమ్మీగా ఉంది. ఈ సమ్మర్లో అయితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ కుల్ఫీని. చాలా రుచిగా ఉంది. ఇంత రుచికరమైన కుల్ఫీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.